అమ్మమ్మ గారి ఇల్లు నాలాంటి వారికి ఈ మాటే ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి ఓ ఫంక్షన్కి అటెండ్ కమ్మని నన్ను ప్రత్యేకించి పిలిచింది ఇదే తొలిసారి. నేను పుట్టి నాకు ఊహ తెలిసిన తర్వాత ఆ ఊరు వెళ్ళేది కూడా ఇదే తొలిసారి. ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా అమ్మమ్మ ఇంటికి దారి తెలియదు అంటే మరీ విడ్డూరం. వెరీ 3 మచ్ అంటే 2 మచ్ కంటే ఎక్కువ. అందుకే 2కు 1 కలిపి 3 మచ్ అన్నానన్నమాట. అమ్మమ్మ గారింటికి మా సోదరుడితో కలిసి బయలుదేరాను. ఇదిగో ఈ బండి నడిపేవాడు మా సోదరుడు సాయి కిరణ్. అదిగో అక్కడ నుంచి మమ్మల్ని వీడియో తీస్తున్నది మా బాబాయ్ బంగారాజు గారు. ఈ క్లిప్పింగ్లో కనిపిస్తున్నది ఆయనే. పేరుకి బాబాయే కానీ ఫ్రెండ్ కంటే ఎక్కువ. మేము ముగ్గురం కలిసి బయలుదేరాం. ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చదనాన్ని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ పచ్చదనం మధ్యలో ఎవరో అందమైన అమ్మాయి జడ నుంచి జారిపడిన రిబ్బన్లా ఈ సన్నని రోడ్డు. సిగ్గుతో మెలుకలు తిరిగిపోతున్న అమ్మాయి అందాలను కళ్ళతోటే జుర్రేసే కొంటె కుర్రాలలా రోడ్డుకి ఇరువైపులా నించొని కళ్ళార్పకుండా చూసే ఆ కొబ్బరి చెట్లు ఒకటేంటి, అన్నీ అందాలే. మొత్తానికి ఈ ప్రాంతం పచ్చచీర కట్టుకున్న పల్లెపడుచులా ఉంది. ఇన్ని అందాలతో తొణికిసలాడే యవ్వనంలా మెరిసిపోతున్న మా అమ్మమ్మ గారి ఊరికి ఇన్నాళ్ళు నన్నెందుకు తీసుకెళ్ళలేదో నా తరపున మా అమ్మమ్మని గట్టిగా అడుగుతురు కానీ రండి. అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి విశేషాల గురించి చెప్పేది. అమ్మ వాళ్ళ తాతగారు మాకవరపాలెనికి మునసీబట. అమ్మ అక్కడే చాలా కాలం ఉండి పెరిగిందట. అక్కడి విశేషాలన్నీ కూడా తరచుగా చెబుతూ ఉండేది. అమ్మ నాకు మంచి ఫ్రెండ్. మేం మాట్లాడుకోలేని విషయాలే ఉండవు. అమ్మ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మా నాన్నలు సంపూర్ణ జీవితకాల యాత్రలకు వెళ్ళిపోయారు. చిన్న వయసులో నాకు తెలియదు కదా. మా స్నేహితులంతా పండగలకి వెళ్ళిపోతున్నారు, నన్ను అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళమని గోల చేసేవాడిని. అమ్మ బాధపడేది. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు, ఇంటి దగ్గర లేరు అని చెప్పినా నన్ను తీసుకెళ్ళి అమ్మమ్మ తాతయ్యలకి అప్పచెప్పేసి నువ్వు వచ్చేయి, నేను వాళ్ళతో దేవుడి గుడి నుంచి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటే అమ్మ ఏడ్చేది. మొత్తానికి ఆ ప్రాంతంలోనే అత్యంత స్థితిపరులు, పేరు ప్రఖ్యాతులు గల కుటుంబం వెలగ చిన్నారావు గంగయ్యమ్మ గారు. అమ్మా నాన్నలకి మొదటి నుంచి పరిచయం. అమ్మా నాన్నలకి ఇల్లు కొనిచ్చింది వాళ్లే. నేను పుట్టినప్పుడు అమ్మకు పురుడు పోసింది వాళ్లే నాకు అమ్మమ్మ తాతయ్యలు. వాళ్ళు నన్ను అపురూపంగా అంటే నా తోటి వాళ్ళు ఈర్ష్యపడేంతగా నన్ను పెంచారు. అమ్మమ్మ తాతయ్యలకి నేనంటే ఎంతో ఇష్టం. మ్యాక్సిమం నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. నాకు ఇప్పటికీ నవ్వొచ్చే విషయం ఏంటంటే అమ్మమ్మ చేసింది తాతయ్యకి నచ్చదు, తాతయ్య చేసింది అమ్మమ్మకి నచ్చదు. అదో సరసమేమో. అందుకే నాకు 2 పేర్లు పెట్టారు. తాతయ్య ఏమో వెంకటరమణమూర్తి పేరు పెడితే అమ్మమ్మ యేసుప్రభు పేరు పెట్టింది. నాకు 2 పేర్లున్నా మొత్తానికి అమ్మమ్మే నెగ్గింది. ఇప్పటికీ చాలామంది నన్ను ప్రభు అనే పిలుస్తారు. మా తాతయ్య గుండమ్మ కథ సినిమాలోని ఎస్వి రంగారావు డిటో అలాగే ఉంటారు. మా అమ్మమ్మ కూడా అంతే. అమ్మ అందరిలోని కలుపుగోరుగా ఉండటం వల్ల మా ఊరిలో వారంతా అత్తలు, మామయ్యలు, పిన్నులు, చిన్నాన్నలు, అక్కలు, బావలు అందరూ ఏదో ఒక వరుస వాళ్ళే. మాటల్లో పడి మనం గమనించనే లేదు. అమ్మమ్మ గారి ఊరు దగ్గరికి వచ్చేసాం. ఊరికి ముందు ఈ నది ఉంటుందని అమ్మ చెప్పింది. ఇప్పుడైతే బ్రిడ్జి ఉంది కానీ అమ్మ చిన్నప్పుడు నదిలో నుంచి దిగి వెళ్లాల్సిందేనట.
చెక్కలతో వంతెన కట్టినా వర్షాకాలంలో అది కొట్టుకుపోయి మళ్ళీ నదిలో నుంచి దిగి అవతల ఒడ్డుకి వెళ్లాల్సిందే. చాలా ప్రమాదం కాదు. ఇదే అమ్మ పుట్టి పెరిగిన ఊరు తోటాడ. ఇది అనకాపల్లికి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మ బాల్యం అంతా ఇక్కడే గడిపింది. దీనికోసం తెగ చెబుతూ ఉంటుంది ఎన్నెన్నో కథలు. ఆ కథలన్నీ తెలుసుకోవడానికే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. అదిగో రానే వచ్చాము అమ్మమ్మ గారి ఇంటికి. ఇదే అమ్మమ్మ గారి ఇల్లు. ఈయనే మన మామయ్య అప్పికొండ రామచంద్రమూర్తి. పక్కన మన అత్తగారు. ఇటుపక్క ఉన్నది మన పెద్ద మామయ్య కూతురు యశోద.
ఈరోజు ఫంక్షన్కి వచ్చిన చుట్టాలందరినీ కలిశాను. భోజనాలు పూర్తయిన తర్వాత అమ్మ పుట్టిన ఊరు, అమ్మమ్మ ఇల్లు మొత్తం మరోసారి చూసి ఇంటికి బయలుదేరాను. దసరా, సంక్రాంతి, వేసవి సెలవులు వచ్చాయంటే చాలు అందరూ ఒక్కసారైనా అమ్మమ్మ గారింటికి వెళ్ళొస్తుంటాం. అక్కడ అమ్మమ్మ, తాతయ్య, మామయ్యల ఇలా మన తల్లిగారి తోబుట్టువులందరినీ చూసి 2-3 రోజులైనా సరదాగా గడిపి వస్తాం. మనలో చాలామంది బాల్యం ఇలాగే గడిచిపోయి ఉంటుంది. మన పిల్లలు, వారి పిల్లలు కూడా అదే దూరంలో నడుస్తుంటారు. అదే మరి అనుబంధాల గొప్పతనం, అయిన వారి పట్ల మనకుండే మమకారం. అంత గొప్ప అమ్మమ్మ, తాతయ్యల ప్రేమాభిమానాలను పిల్లలకు దూరం చేయకండి. అమ్మమ్మ కొంగు పట్టుకుని ఆడుకునే సరదాలు, తాతయ్య మీసాలతో ఆడే సరసాలకు పిల్లలు దూరం కాకూడదు. వాళ్ళు చెప్పే కథలు, కబుర్లు, ఆ అనుభూతులే వేరు. అవన్నీ పిల్లలకు మధుర స్మృతులు. పిల్లలు ఏ కారణం చేత అనుబంధాలు, ఆత్మీయతలకు దూరం కాకూడదు. పెద్దల పట్ల మీరు ప్రదర్శించే ప్రేమాభిమానాలే రేపు మీరు ముసలైన తర్వాత మీ పిల్లలు మీ పట్ల ప్రదర్శిస్తారు. పిల్లలను పరిపూర్ణంగా తయారు చేసేది అమ్మమ్మ గారి ఇల్లు. వెంటనే పిల్లలను తీసుకొని అమ్మమ్మ గారింటికి వెళ్ళండి. మీ అమ్మమ్మ గారింట్లో మీరు చేసిన అల్లరి, సరదాలు, సందళ్ళు, మీరు పొందిన అనుభూతులు నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.